టీచర్ యొక్క టీఏఎస్ అప్డేషన్ డీటెయిల్స్లో మనకు ఫస్ట్ వన్ టీచర్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడిగారు కదా, అందులో టీచర్ యొక్క నేషనల్ కోడ్ అడిగారండి. ఆ నేషనల్ కోడ్ అనేది ఎలా తెలుసుకోవచ్చో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. దీనికోసం మనం మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ సెర్చ్ బటన్ దగ్గర యూడేస్ ప్లస్ అని టైప్ చేయాలి. సో చూడండి, కిందకు వచ్చినట్లయితే టీచర్ మాడ్యూల్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇంతకుముందు యూడేస్ ప్లస్లో ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అదే ఇక్కడ కూడా ఇచ్చి లాగిన్ అవ్వాలి. కింద క్యాప్చాను టైప్ చేయాలి, లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఉంది కదా, దాని కింద గో ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. నెక్స్ట్ వన్ కిందకు వచ్చినట్లయితే టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అని ఇచ్చారు కదా, అక్కడ మీ స్కూల్లో ఎంతమంది టీచర్స్ అయితే ఉన్నారో ఆ టీచర్ నెంబర్ అనేది అక్కడ బాక్స్లో చూపిస్తుంది. ఆ బాక్స్లో ఉన్నటువంటి నెంబర్ పైన టచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో లైన్గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ కాలం చూసినట్లయితే బేసిక్ డీటెయిల్స్లో మనకు ఫస్ట్ వన్ ఇచ్చారు చూడండి, నేషనల్ కోడ్ అని. ఆ నేషనల్ కోడ్ అనేది మనకు ఇప్పుడు టీఏఎస్ డీటెయిల్స్ను అడిగినటువంటి నేషనల్ కోడ్. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనము బేసిక్ డీటెయిల్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.